ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూడడానికి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఎంత చక్కగా ఉందో చూడండి. కొన్ని వేల మంది భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. అలాగే మేము కూడా ఇక్కడ మనకి దీపారాధన చేసుకొని చక్కగా కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తూ ఉంటాం కదా. అలాగే మేము కూడా అక్కడ ఉండి స్వామివారిని అక్కడ పైనుండి చూస్తూ ఉంటాం. ఎంత చక్కగా అన్ని వేల మంది భక్తులు కనుచూపు మేరలో కూడా కనిపిస్తూ ఉన్నారు. నేనైతే స్వామివారికి గోవింద గోవింద అని ఎన్నిసార్లు చెప్పుకున్నానో నాకే తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి. అసలు ఒక వైకుంఠంలో ఉన్నామా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది అక్కడ వాతావరణం అదంతా చూస్తే. మనమైతే ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నాము. అంటే ఇక్కడ మనకి బయట ఒక నమూనా చేశారండి ఉత్తర ద్వారంకి. ఆ నమూనా ద్వారా మనకి లోపలికి వెళ్ళి కొంతమందికి దర్శనం దక్కని వాళ్ళు ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా చక్కగా పూలతోని కొబ్బరికాయలతోని అన్నిటితోని చక్కటి డెకరేషన్ అయితే చేశారు. చూడండి ఎన్ని రకాల పూలోనండి. నేను ఎన్ని రకాల పూలను నేను చూడలేదు. ఇంకా నేను వెళ్ళడం అంటే లేట్గా వెళ్ళాను. అంటే ఒక 5-6 డేస్ తర్వాత వెళ్ళాను కాబట్టి పూలు కొంచెం డల్ అయినాయి. కానీ అంతకుముందు ఇంకా చాలా బాగున్నాయి. అంటే చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శించుకోవడానికి భక్తులైతే చాలామంది వచ్చారు. వాళ్ళు నాకు చెప్పారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి వచ్చామండి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో చేసుకున్నట్టు ఉంటుంది, స్వామివారిని చూసినట్టు ఉంటుంది. ఇన్ని రకాల పూలనైతే మేము కూడా చూడలేదు, అందుకే వచ్చాము అని కూడా చాలామంది భక్తులు చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి స్వామివారిని అమ్మవారి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. ఎంత చక్కగా అలంకరించారంటే చూస్తూ ఉంటే అలా ఉండిపోవాలనిపించింది. మీరందరూ కూడా చూస్తారని. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో. ఇక్కడైతే పండ్లతోని చక్కగా అలంకరించారండి. మనము ఏడుకొండల వాడిని ఎంతమంది టెంపుల్స్కి వెళ్ళలేదు చూడలేదు అనుకున్న వాళ్ళు మనకి సేమ్ ఉత్తర ద్వార దర్శనంలో ఎలాగైతే స్వామివారిని పెట్టారో ఇక్కడ ఆ నమూనాతోని ఒక చిన్న సెట్టింగ్ వేసి అయితే పెట్టారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి. అందరూ ఓం నమో వెంకటేశాయ అనండి. ఆ స్వామివారి కృప అందరి మీద ఉండి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ మమతారెడ్డి. చూశారు కదండి, మనకి ఎటు చూసినా కానీ పండ్లతోని పువ్వులతోని చాలా చక్కగా చూశారు కదా. అంత చక్కటి పూల డెకరేషన్ అంటే అంత బ్యూటిఫుల్గా చేశారు. ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర.
ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మనకి ఇక్కడికి రావడంతో మనకి ఉత్తర ద్వారం నుండి ఎవరైతే మెయిన్ గర్భగుడిలోంచి వెళ్ళలేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అదే నమూనా ఒకటి సెట్టింగ్ చేసి బయట నుండి కూడా ఉత్తర ద్వార దర్శనం అయ్యే విధంగా అయితే నేను ఒక వీడియో చేశాను, అందులో పెడతాను. ఇప్పుడైతే మనం ఉయ్యాల సేవను చూద్దాం. స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ టెంపుల్ మీద కంటే ఈ రోజు రేపు మాత్రం ఇంత చక్కటి అలంకరణతో శ్రీవారిని అయితే చక్కగా మనకి కొంతమందికి ఉత్తర దర్శనం దొరకలేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి నమూనా అక్కడ చేసి ఆ నమూనాలో నుంచి ఉత్తర ద్వార దర్శనం కూడా చాలామంది భక్తులకు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా మీకు కులదైవం ఎవరంటే మా కలియుగ దైవం వెంకటేశ్వర్లు అంటారు కదా, నిజంగా అండి మనం ఇప్పుడు ఈ వాతావరణంలో అయితే కొండపైన ఉంటే నిజంగా మనము స్వర్గంలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే ఉంది. కొన్ని వేల మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం నమో వెంకటేశ్వర. మనకైతే ఈరోజు గోవిందరాజ స్వామి టెంపుల్కి వస్తూ ఉన్నామండి. మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో చూస్తారు కదండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. చాలా